తిరుపతి లడ్డూ విషయంలో ఒక వివాదం జరుగుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తిరుపతి లడ్డూలో తప్పు చేశారంటారా? ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్రంలో ఒక దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే క్రమంలో నెరవేర్చలేక ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా బదలాం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి దేవుణ్ణి కూడా ఉపయోగించి లడ్డూలో కల్తీ కలిసిందని చెప్పేసి, జంతు మాంసాలు కలిసినాయి అని చెప్పేసి ఒక విషప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా ఎవరైనా సరే మా నాయకులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైనా స్పందిస్తే వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటం, ప్రజల్ని ఇప్పుడు గవర్నమెంట్ మీద తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు. ఆ వ్యతిరేకతలో ఉన్న జనాన్ని యొక్క ఆలోచన మార్చడానికి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవం. దేవుని రాజకీయాల్లోకి తీసుకురావటం, దేవుణ్ణి రాజకీయంగా వాడుకోవటం కూడా చాలా దురదృష్టకరమైన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజలందరూ మనం చూస్తూనే ఉన్నాం. వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి మొన్న సుప్రీంకోర్టు, ఎన్డీడీబీ కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే రాజకీయాల్లో ఉన్న ఉన్నతమైన వ్యక్తులు ఎవరైనా సరే దేవుణ్ణి ఇలా అడ్డం పెట్టుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కానీ కోర్టు అలా చెప్పినా మరి టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొన్ని చోట్ల ఫ్లెక్సీలు వెలిసాయి. దేని గురించి వెలిసాయి అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారికి అనుకూలమైన మీడియా మొదటి నుంచి కూడా ప్రజలకు చేసే సంక్షేమం తక్కువ, వాళ్ళ ఆర్భాటాలు ప్రచారాలు ఎక్కువ. ఈ మీడియాను అడ్డం పెట్టుకొని వాళ్ళు చేసే తప్పు ఏదైతే ఉందో దాన్ని ఒప్పులాగా చూపిస్తారు. పదే 10 సార్లు చెప్పడం వల్ల ప్రజలకు అదే నిజం అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా మళ్ళీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ వాళ్ళు మళ్ళీ ఏదో సిట్ అని కానీ లేకపోతే వాళ్ళకి అనుకూలమైన కమిటీ కానీ వేయటమో ఆ కమిటీతో మళ్ళీ ఏదో కలిసిందని చెప్పేసి అసత్య ప్రచారాలు చేయడం అనేది వారికే సాధ్యం. ఇది ప్రజలందరూ, మేధావులందరూ, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో దేవుణ్ణి వాడుకున్నందుకు వాళ్ళకి తగిన శాస్తి దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.